యానిమేటెడ్ మూవీ అంటే డిస్నీ నుంచి రావాలి చూడాలి అంటూ కూర్చునే పని లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా అత్యద్భుతమైన యానిమేటెడ్ మూవీస్ తీస్తుంది. ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహా అవతార్ నరసింహ ఇండియన్ సినిమా యానిమేషన్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. కేవలం 5 రోజుల్లో 30 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సంచలనాలకు మారుపేరుగా మారింది. యానిమేషన్ మూవీస్ కు హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉంది. లయన్ కింగ్, ఇన్సైడ్ అవుట్, ఫ్రోజెన్, సూపర్ మ్యారియో లాంటి చిత్రాలు వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ చిత్రాలకు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి యానిమేషన్ మూవీస్ కు క్రేజ్ పెరగడం సంచలనం సృష్టిస్తోంది. జూలై 25న రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమా చూసేందుకు పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. కేజీఎఫ్, కాంతారా, సలార్ లాంటి చిత్రాలను తీసిన హోంబలే ఫిల్మ్స్ కేవలం 5-6 కోట్ల బడ్జెట్ తో మహావతార నరసింహ నిర్మించింది. అశ్విన్ కుమార్ తెరకెక్కించాడు. అయితే సినిమా తెరకెక్కిన విధానం, అబ్బురపరుస్తున్న విజువల్స్ మహావతార్కు 5 రోజుల్లోనే 30 కోట్ల వసూళ్లు దాటేలా చేశాయి. 2005లో హనుమాన్ అనే యానిమేషన్ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ మహావతార్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది.